సార్ చెప్పండి, ఈరోజు చూసుకుంటే నిజంగా అంటే మీ మీద ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యాఖ్యలు అంటే మిమ్మల్ని బాడీ షేమ్ చేస్తూ మిమ్మల్ని అక్కడ ఎట్లా అడ్డుకుంటాడో చూస్తాం, అసలు ఆయన గెలవనిచ్చే పరిస్థితే ఉండదు ఈసారి అన్నట్టుగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి మీరు చాలా కూల్గా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి మీరు ఇంత అగ్రెసివ్గా ఉన్నటువంటి నాయకుడు, మామూలుగా ఏదైనా ఉంటే అందరికి ఇచ్చి పడేసే నాయకుడు మీరు, మరి ఎందుకు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఆ స్థాయిలో మాట్లాడినా ఒక నాయకుడిగా, ఎందుకంటే మీకున్నటువంటి ఇమేజ్ ద్వారా మీరు ఒక మంచిగా కౌంటర్ ఇచ్చే నాయకుడిగా మీరు ఎందుకు సైలెంట్ ఉన్నారు? కారణం ఏంటి? సైలెంట్గా ఎందుకున్నా చాలా స్పష్టంగా చెప్పిన కదా, ముఖ్యమంత్రి సంస్కార స్థాయి అది, నా సంస్కారం ఇది. ఆయన స్థాయిలో నేను దిగజారి మాట్లాడలేను. ఆయన రెచ్చగొట్టినా, ఆయనకి ఏం చేసినా నేను నా స్థాయిని తగ్గించుకోను అనే విషయం చాలా స్పష్టంగా చెప్పిన. ఇంతకు మించిన సమాధానం ఏముంటుంది? ఆయనలాగా బూతులు మాట్లాడాలని మీరు కోరుకుంటున్నారా? ప్రజలు కోరుకోవట్లేరు. కొద్దిమంది ఆవేశపరులు కోరుకుంటారట్లే, కానీ ప్రజలు ఎప్పుడు కూడా విఘ్నతకే ఓటేస్తారు, విఘ్నత వైపే నిలబడతారు. కొంతమంది దారి తప్పినా, కొంతమంది నాయకులైనా దారి చూపాలి ప్రజలకు అని అనుకుంటారు. మేము గా మార్గంలో ఉన్నాం. ఓకే, కానీ ముఖ్యంగా చూసుకుంటే మిమ్మల్ని ఈసారి గెలవనిచ్చే పరిస్థితి లేదని చెప్పేసి సవాల్ చేస్తూ ఉన్నారు. దానికి ఏం సమాధానం? ఎందుకు ప్రతిసారి అదే ప్రయత్నం చేస్తున్నారు? మీరు ఒక విషయాన్ని గమనించవచ్చు, మీ నల్గొండ జిల్లాలో ఎవరిని చెప్తారు. 2014కు ముందు కాంగ్రెస్ నాయకులు ఒకరిని ఓడగొట్టడానికి ఒకరు ప్రయత్నాలు చేసేటోళ్ళు, ఖర్చు పెట్టేటోళ్ళు, చాలా ప్రయత్నాలు చేసేటోళ్ళు. 2014 తర్వాత నుంచి జిల్లా కాంగ్రెస్ నాయకులు గ్రూపులు మర్చిపోయి అందరూ ఒక్కటే నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉంటారు. రేపు అందులో ఈయన కూడా ఒకటి తోడవుతాడు రేపు. కానీ నన్ను ఓడగొట్టడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసిండ్రు, కానీ వాళ్ళు ఓడిపోయినారు అనే విషయాన్ని మాత్రం గుర్తు చేస్తూ ఉన్నా. మొత్తం నల్గొండ జిల్లాలో 12 టీఆర్ఎస్ తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. మీరు ఆ ప్రయత్నంలో ఉండండి, ప్రజలు మాత్రం మిమ్మల్ని 12 మందిని ఇంటికి పంపిస్తారు, 12 పండి మళ్ళీ గులాబీ జెండాకే ఇస్తారు అన్న విశ్వాసం నాకుంది. కానీ ఇంత ఇమేజ్ ఉన్న మీకు మరి మీ జిల్లాలో 12 మీరు అంటున్నారు, కానీ మొన్న అట్లా లేదుగా పరిస్థితి. మరి ఈసారి నెక్స్ట్ ఎలా ఉంటుంది? నేను అదే చెప్పిన కదా, చాలా స్పష్టంగా చెప్పిన. కొన్నిసార్లు ఎంత మంచి వ్యవసాయం చేసినా కలుపు మొక్కలు పుడుతుంటాయి, లోటపీస్ మొక్కలు పుడుతుంటాయి. అవే ఎక్కువ వస్తాయి, మనం చేసిన వ్యవసాయం కంటే, మనం పెట్టిన చేను కంటే అవే కొన్నిసార్లు ఎక్కువ వస్తాయి. ఈసారి అట్లా వచ్చినాయి, మళ్ళీ రైతులు కలుపు మొక్కలు ఏరేస్తారు, మళ్ళీ మంచి వ్యవసాయం చేసుకుంటాడు. అదే జరుగుతుంది రేపు మళ్ళీ రాబోయే కాలంలో నేను చెప్పిన. నీళ్ల విషయంలో మీరు చాలా రోజుల నుంచి సవాల్ విసురుతూనే ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కానీ మరి 10 ఏళ్లలో మీకు సాధ్యం కాదు, వాళ్ళు 18 నెలలుగా వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు మాకు అవకాశం ఇస్తే మేము చేసి చూపిస్తాం, మీరు ఎట్లా సవాల్ చేస్తారు? అయ్యా, గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే, కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. నేను చాలా స్పష్టంగా చెప్పిన, ముఖ్యమంత్రి జ్ఞానానికి అది నిదర్శనం అని. ఎందుకంటే 10 ఏళ్లలో తెలియదు, 3 రోజులలో వేస్తాను మాట్లాడుతున్నాడు అని మాట్లాడండి నన్ను. అవును, మేమేమంటుంది ఆల్రెడీ మేము 5 ఏళ్ళు ఇచ్చిన నీళ్లు పూర్తి స్థాయిలో. నువ్వు వెళ్ళి ఒకసారి ప్రజలను అడుగు, తుంగతుర్తి సూర్యాపేట ప్రజలను అడుగు. ఊరికైనా పెరగలే కదా, 3 లక్షల ఎకరాలకు వచ్చింది. 50,000 ఎకరాల నుంచి 3 లక్షల ఎకరాలు ఇలా వరి సాగైంది. దానికి కారణం ఏంది? నీళ్లు. మీకు ఇప్పుడు ఆధారాలు కూడా చూపించిన. ఇగో గోదావరి జలాలు, కృష్ణా జలాలు, కాళేశ్వరం జలాలు వచ్చినాయి, హారతిచ్చినాం, స్వాగతించినాం. కేసీఆర్ గారు కూడా 2019లోనే అక్కడి నుంచి వెళ్తూ అన్న ఇవి కాళేశ్వరం నీళ్లు అని చెప్పగానే రోడ్డు మీద ఆగి గంగమ్మకు హారతిచ్చిపోయినరు. ఆ తర్వాత సూర్యాపేట తుంగతుర్తి ప్రజలు కాళేశ్వరం జలాలకి 1,00,000 జన హారతి ఇచ్చిండ్రు. 70 కిలోమీటర్ల పరిధిలో 1,00,000 మంది ప్రజలు స్వాగతించి కుంకుమార్చన చేసిండ్రు. అవన్నీ కూడా మేము కళ్ళ ముందున్న చరిత్ర. ఇవాళ కేవలం అంగట్లో అన్ని ఉన్న అలున్నెత్తిలో శని ఉన్నట్టు శని కాంగ్రెస్ వచ్చింది కాబట్టి, ఇవాళ శనీశ్వరుడు అయిన ముఖ్యమంత్రి వచ్చినాడు కాబట్టి ఆ ప్రజలకు ఇబ్బంది అవుతుంది, రైతాంగానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 2 సార్లు ఎండబెట్టిండ్రు. వ్యవస్థ అంతా సిద్ధంగా ఉంది. మీకు చేత కాకపోతే మీరైతే కొట్టుకపోయింది కాళేశ్వరం అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారో సంవత్సరాల కాలంగా, ఆ కాళేశ్వరం అట్లనే ఉన్నది, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది. మా కేసీఆర్కి అప్పచెప్పండి, 3 రోజుల్లో నీళ్ళు తీసుకొస్తామని చెప్పినా, ఛాలెంజ్ చేసినా. ఇప్పుడు కూడా నేను దాని మీద నిలబడున్నా. ముఖ్యమంత్రికి ఆల్రెడీ ఇక్కడ 5 సార్లు వచ్చినాయి అన్న జ్ఞానం లేక మాట్లాడి. ఓకే, సో మరి ఇప్పుడు చూసుకుంటే మీరు బీసీ నినాదం మళ్ళీ మీరు కూడా ఎత్తుకున్నారు. ఒకవైపు కవిత గారు ఎత్తుకున్నారు, ఇప్పుడు మీరు ఎత్తుకున్నారు, మరోవైపు మల్లన్న. మరి ఇప్పుడు మీరందరూ బీసీల గురించి మాట్లాడినవాడు, ఇన్నాళ్ళు ఏమైపోయారు? బీసీల గురించి, వాళ్ళ రాజ్యాధికారం గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు? అయ్యో పాపం తెలియనట్టుంది. నేను కదా అడుగుతుంది, అదే మాట్లాడిన వాడికి తెలియనట్టుంది.
మేము శాసనసభలో 37% ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి దాన్ని గవర్నర్కి పంపినాం. గవర్నర్ రాష్ట్రపతి పంపిండు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది. దాన్ని 9th షెడ్యూల్లో మేము తమిళనాడులో ఎట్లా చేసిండ్రు అని చెప్పి మా టీమును పంపి మసూనాచారి గారి నాయకత్వంలో దానిపైన మొత్తం అధ్యయనం చేసి ఈ పద్ధతిలో అయితే సాధ్యమవుతుంది అని చెప్పి 9th షెడ్యూల్లో చేర్చండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము ఆనాడే పంపినాం. అది అక్కడ సిద్ధంగా ఉంది. బీసీ నినాదం మేము ఇలా కొత్తగా ఎత్తుకోలే, బీసీలకు న్యాయం జరగాలని చెప్పి ఎప్పుడో 5 ఏళ్ల క్రితమే మేము ప్రయత్నాలు మొదలుపెట్టినాం. అది కొనసాగిస్తున్నాం. మిగతా వాళ్ళ గురించి చెప్పి నేను మాట్లాడపని లేదు.